హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు 4 ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్ అయితే చెప్తాను. సో ఇంటి దగ్గర కూర్చుని మనం మనీ ఎలా చేయాలి అంటే ఫ్రీ టైంలో కానీ లేదా ఆల్రెడీ వర్క్లో ఉండగానే ఒక ఆల్టర్నేటివ్ ఎర్నింగ్ సోర్స్ కోసం చూస్తూ ఉంటారు కదా. సో అది ఎలా అని చెప్పేసి నేను చెప్తాను. సో దీనికోసం చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కానీ యూట్యూబ్లో. సో నాకు తెలిసిన ఒక 4 వేస్ అయితే చెప్తాను. సో దీంట్లో కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. సో కొత్త వేస్ ఏదైనా తెలిసినా మీకు యూజ్ అయినా సో లేదా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి సో వాళ్ళకి అండ్ అలాగే నాకు కూడా యూజ్ ఉంటుంది అనమాట మీరు వీడియో షేర్ చేస్తే. సో నాకు తెలిసిన ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మీషో. సో మీషో గురించి మీకు ఐడియా ఉంటుంది. సో మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ సో అలాగే మీషోలో కూడా ప్రొడక్ట్స్ కొనవచ్చు అనమాట. సో దీంట్లో రీసెల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనికోసం మనం జిఎస్టీ రిజిస్టర్ అవ్వటము అలాంటివి ఏమి ఉండవు. సింపుల్గా మన దగ్గర ఒక మొబైల్ అండ్ అలాగే ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటే చాలు, దీంతోపాటు బ్యాంక్ అకౌంట్. సో దీంట్లో ప్రాసెస్ ఏంటి అని అంటే నేను స్లైడ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో దాంట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంటే ఎగ్జాంపుల్ ఒక 400 రూపీస్ ప్రోడక్ట్ ఉంది. ఎగ్జాంపుల్ మీరు చెప్పాలి అని అంటే ఒక షర్ట్ ఉంది 400 అయితే దీన్ని మీరు 450 అని చెప్పేసి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో అప్లోడ్ చేయొచ్చు అనమాట. అంటే దాంట్లో మనకి కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి. ఆ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ షర్ట్ చెప్పాను కదా, ఆ షర్ట్ ఫొటోస్ ఒక 4 or 5 అండ్ అలాగే విత్ మెజర్మెంట్స్తో ఉంటాయి అనమాట. సో మెజర్మెంట్ టేబుల్తో సో అది డౌన్లోడ్ చేసి మనం ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెడితే సో దాంట్లో చాలామంది ఉంటారనమాట. ఫేస్బుక్ ఎవరు యూస్ చేస్తారు బ్రో అని అనుకోవద్దు. సో నేను పర్సనల్గా యూస్ చేసి కొంచెం అమౌంట్ అయితే ఎర్న్ సో నేను ఆ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో మీరు ఆ ఫొటోస్ అనేది ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో మీరు అప్లోడ్ చేస్తే 450 ఎగ్జాంపుల్ మనం మీషోలో 400 చూపిస్తే ఇక్కడ మీరు 450 పెడతారు. మీ 50 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని పెడతారనమాట. సో దీనికోసం మనం షిప్పింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ అంటే కొంచెం SEO అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక యాప్లో ఉన్న ప్రోడక్ట్కి ఒక 50 రూపీస్ యాడ్ చేసి ఇంకొక మార్కెట్లో అమ్ముతున్నారు అంతే. సో ఎగ్జాంపుల్ మీకు మెసేజ్ చేస్తారు, మీకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందా లేదా నేను పర్చేస్ చేయాలనుకుంటున్నాను అని. మీరు సింపుల్గా వాళ్ళ మొబైల్ నెంబర్ అండ్ పిన్ కోడ్ అలా డెలివరీ అడ్రస్ తీసుకొని మీరు మీషోలోకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆర్డర్ పెడతారు. సో మీకు వన్స్ డెలివరీ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత మీకు ఎవ్రీ వీక్ 2 పే సైకిల్స్లో అంటే వీక్కి 2 times మీ అమౌంట్ మీకు మీ అకౌంట్లో అయితే డిపాజిట్ అవుతుంది అనమాట. సో ఇది సింపుల్గా పార్ట్ టైం లాగా లేదా ఫ్రీ ఉన్నప్పుడు జస్ట్ నెగోషియేట్ చేయటమే కస్టమర్స్తో. సింపుల్గా మన ఫేస్బుక్లో మెసేజ్ చేస్తారు, వాళ్ళతో నెగోషియేట్ చేయటం. వాళ్ళు కొంచెం లో కాస్ట్ బార్గెన్ చేస్తారు, మీ క్యాపబిలిటీ బట్టి ఉంటుంది అది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే. సో నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్. సో నేను ఇప్పుడు యూట్యూబ్లో స్టార్ట్ చేశాను కదా, సేమ్ అలాగే మీరు కూడా యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయొచ్చు. మీ దగ్గర వ్లాగింగ్ చేసే స్కిల్స్ ఉన్నా లేదా మ్యూజిక్ ఉన్నా లేదా మీ దగ్గర ఏ టాలెంట్ ఉంటే అది మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఎడిటింగ్ ఎలా చేయాలి వీడియోస్కి, సో దాని మీద వీడియోస్ చేయొచ్చు. లేదు అని అంటే ఇంగ్లీష్ ఎలా నేర్పించాలి, సో మీకు వచ్చి అనుకోండి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. మీ దగ్గర ఏదైనా స్టఫ్ సో యూట్యూబ్లో అయితే కొంచెం ట్రెండ్ చేయగలిగితే చాలు. సో మానిటైజేషన్ అనే ఒక ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. సో మానిటైజేషన్ అంటే మీరు కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు కదా, సో యూట్యూబ్కి ఎవరైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో ఎక్కువైతే మినిమం ఒక ఎలిజిబిలిటీ అని ఉంటుంది అనమాట యూట్యూబ్లో. ఆ ఎలిజిబిలిటీ మీరు రీచ్ అయితే సో అక్కడ నుంచి మీకు రెవెన్యూ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో యూట్యూబ్లో ఏంటి అని అంటే మీ దగ్గర ఉన్న మంచి స్టఫ్, ఒక ఫోన్ ఉంటే చాలు, ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను కదా. సో చాలా యాప్స్ ఉన్నాయి ఈ డేస్లో. సో మీరు సింపుల్గా రికార్డ్ చేయొచ్చు మీకు తెలిసిన స్కిల్ కానీ లేదా వ్లాగింగ్ కానీ లేదా డైలీ లైఫ్ కానీ సో ఏదైనా. కుకింగ్ అయితే కుకింగ్ ఛానల్ పెట్టవచ్చు. సో ఏదన్నా కార్డ్స్ చేస్తే ఆ కార్డ్స్ మీరు చేయటం, హోమ్ మేడ్ కార్డ్స్ అలాంటివి. సో ఇది సెకండ్ సోర్స్. సో థర్డ్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ అని అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక వెబ్సైట్ డిజైన్ చేయడం వచ్చు లేదా వీడియో ఎడిటింగ్స్ వచ్చు, ప్రొఫెషనల్ మీరు దాంట్లో. అప్పుడు ఈ ఫ్రీలాన్సర్ వెబ్సైట్లోకి మీరు రిజిస్టర్ అయ్యి మీ దగ్గర ఉన్న స్కిల్ని వాళ్ళకి చూపించగలిగితే, ప్రూవ్ చేయగలిగితే సో మీకు చాలా క్లయింట్స్ ఉంటారనమాట ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో. సో మీకు ఎగ్జాంపుల్ వెబ్సైట్ డిజైనింగ్ అని చెప్పాను కదా, మీకు వెబ్సైట్ డిజైనింగ్ వచ్చు అని చెప్పేసి మీరు ఒక చిన్న ఎగ్జామ్ కానీ లేదా ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ కానీ ఆ వెబ్సైట్లో మీరు చూపిస్తే సో మీ క్లయింట్స్ వస్తారు, మాకు వెబ్సైట్ కావాలి, ఒక 30 daysలో చేసేవ్వగలరా, 2 monthsలో చేసేవ్వగలరా అని. సో వాళ్ళకి వెబ్సైట్ డిజైన్ చేస్తే సో అలా మీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో. మీ దగ్గర ఉన్న స్కిల్ని పర్టికులర్గా ఫుల్ టైం జాబ్ కాకుండా ఎప్పుడన్నా పార్ట్ టైంలో ఒక ఫ్రీలాన్సర్ కింద చేయడం అనమాట. అంటే ఇది పెయిడ్ అనమాట, ఫ్రీ ఏం కాదు. మీరు వెబ్సైట్ డిజైన్ చేస్తున్నారంటే వాళ్ళ వెబ్సైట్ రెడీ అవుతుంది, మీకు పేమెంట్ ఇస్తారు. సో వన్ టైం సెటిల్మెంట్ అనమాట ఇది.
సో ఇది థర్డ్. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఇది మనకి మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. సో యూడెమీ ఈ కోర్సెస్ ఉంటాయి కదా, లేదా ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ సంబంధించిన వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ కానీ సో చాలా చూసుంటారు. సో దీనికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు వరకు చెప్పిన వాటిల్లో అయితే ₹1 కూడా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. మీషో కానీ లేదా యూట్యూబ్ కానీ సో ఫ్రీలాన్సింగ్ కానీ వీటికి మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చెప్పే ప్లాట్ఫామ్స్కి వాటికి మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎగ్జాంపుల్, మీకు ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక ట్యూటోరియల్స్ చెప్తారు, మీరు ఒక పైథాన్ నేర్పించాలి అంటే సి లాంగ్వేజ్ అలాంటివి ఏం నేర్పించాలనుకుంటున్నారు, లేదా ఏఐ గురించి కొత్తగా మీకు కొంచెం ఐడియా ఉంది, సో దాని మీద మీరు కోర్సెస్ చేయాలనుకుంటున్నారు. సో అవి పెయిడ్ కోర్సెస్ కింద మీరు కన్వర్ట్ చేసి మంచిగా రికార్డ్ చేసి యూడెమీ ప్లాట్ఫామ్స్లో వాటిల్లో మీరు సెల్ చేయొచ్చు అనమాట. సో ఎంతమంది సెల్ చేస్తే ప్లాట్ఫామ్ సర్టెన్ అమౌంట్ అనేది తీసుకుంటుంది. సో మిగతా అమౌంట్ మీకు అవుతుంది అనమాట. సో లేదు యూడెమీ ప్లాట్ఫామే వద్దు అనుకుంటే మీరు ఓన్గా వెబ్సైట్ డిజైన్ చేయించుకుని లేదా యాప్ తక్కువ కాస్ట్లో యాప్ డిజైన్ చేయించుకుని మీ కోర్సెస్ అన్నీ, లేదా మీకు ఏదైనా ఫ్రెండ్ సర్కిల్ ఉంటే సో మీరందరూ కొలాబరేట్ అయ్యి సో మీరందరూ కలిపి మీ కోర్సెస్ అయితే దాంట్లో అప్లోడ్ చేసి పేమెంట్కి పెట్టవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఒక ₹50 ఒక కోర్సు, లేదంటే ₹1000 ఒక కోర్స్ యూడెమీలో ఎలా పర్చేస్ చేస్తారో సేమ్ అవే. సో ఇవి నేను కొంచెం అబ్జర్వ్ చేసినవి, నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ అయిన ఆన్లో ఎర్న్ చేసుకునే వేస్ అనమాట. సో మీకు దీంట్లో ఏ వే మీకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే దీంట్లో ఫర్దర్గా అంటే యూట్యూబ్ కోసం కానీ ఫ్రీలాన్సింగ్ కోసం కానీ ఎలా ఎర్న్ చేయాలో మీరు వేస్ చెప్పారు కానీ ప్రాసెస్ చెప్పలేదు అని అనుకుంటే మాత్రం సో మీరైతే కామెంట్ చేయండి. సో దేని మీద అయితే చేయాలో మీరు చెప్తే నేను దాని మీద ఇన్ డీటెయిల్గా ఫుల్ వీడియో చేసి చెప్తాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.